జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హై టెన్షన్ కొనసాగుతోంది. కార్పొరేటర్లు ఒక్కరినొకరు నెట్టుకుంటున్నారు. మేయర్ పోడియం పైకి ఎక్కి నిరసన తెలుపుకున్నారు. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై రగడ నెలకొన్నది. ఉదయం నుంచి టెన్షన్ కొనసాగింది. మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఆ అంశంపై కౌన్సిల్ 2 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం బ్రేకింగ్ చూస్తున్నాము. జీహెచ్ఎంసీ ఉదయం జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం చాలా హై టెన్షన్ గా కొనసాగింది. సంఖ్యాబలం లేనందున మేయర్ రాజీనామా చేయాలంటూ పోడియాన్ని చుట్టుముట్టారు. ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు. ఉదయం నుంచి కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూ ఉంది. ఒకరినొకరు నెట్టుకున్నారు. మేయర్ పోడియం పైకి ఎక్కి నిరసన తెలిపారు. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై రగడ నెలకొంది. ఉదయం నుంచి టెన్షన్ కొనసాగుతోంది. మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. ఈ అంశంపై కౌన్సిల్ 2 సార్లు వాయిదా పడింది. ఎవరు ప్రోత్సహించిండ్రో మీకు తెలుసు. మీరు పార్టీలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ ప్రోత్సహించిందా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహించిందా? పార్టీ ఫిరాయింపులు సిగ్గుండాల. మీకు మాట్లాడడానికి సిగ్గుండాలి. నేనైతే రూల్ తెలుసా? రూల్ తెలియదా? అందరికీ కూడా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఒక హై టెన్షన్ వాతావరణం ఉదయం నుంచే కూడా కొనసాగుతోంది. ప్లకార్డులు పట్టుకొని ఒకరినొకరు నెట్టుకుంటున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మేయర్ పోడియం పైకి ఎక్కి నిరసన తెలుపుతున్నారు. ప్లకార్డులు చూపించుకున్న అంశంపై రగడ నెలకొంది. ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని జీహెచ్ఎంసీ కౌన్సిల్లో మనం చూస్తున్నాం. తగినంత సంఖ్యాబలం లేనందున మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ ఇటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు అలాగే నేతలందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని పోడియం పైకెక్కి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఒక దశలో మేయర్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా సభ్యులు వెనక్కు తగ్గకుండా హై టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి సంబంధించినటువంటి హాల్లో ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ప్లకార్డులు చేత పట్టుకొని ఇటు బీఆర్ఎస్ నేతలు అలాగే బీజేపీ నేతలు ఇద్దరూ కూడా తగినంత సంఖ్యాబలం లేనందున రాజీనామా చేయాలంటూ ఉదయం నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్లకార్డులు పైకి చూపించడమే కాకుండా ఏకంగా మేయర్ పోడియం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి కూడా సేమ్ సీన్ కంటిన్యూ అవుతుంది. ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే కంటిన్యూ అవుతోంది. కౌన్సిల్ను 2 సార్లు వాయిదా వేసినప్పటికీ కూడా పరిస్థితి సర్దుమణగలేదు.
సంఖ్యాబలం లేనందున ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగే అవకాశం లేదు, రాజీనామా చేయాల్సిందే అంటూ వాళ్ళు డిమాండ్ పైకి తీసుకొస్తున్నారు. ప్లకార్డులు పట్టుకొని మేయర్ పోడియం పైకెక్కి వారు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై కౌన్సిల్ 2 సార్లు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా మాటల యుద్ధం నడిచింది. ఇప్పుడు కూడా ప్లకార్డులు పట్టుకొని పైకి చూపిస్తూ రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ మీద. ఉదయం మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది, అలాగే బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ కూడా స్టిల్ ఇప్పుడు 1:30 అవుతోంది, ఇంకా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. సమావేశం అంతా కూడా రసాభాసగా ఒక ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతోంది. ఒకరినొకరు నెట్టుకుంటున్నారు కార్పొరేటర్లు. సిగ్గుండాల మీకు. డెమోక్రసీ గురించి మాట్లాడేది అందరికీ కూడా హక్కు ఉంది.